నీ జీవితంలో దేవునికి నీకు అడ్డుగా ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తొలగిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడేమో దోణి మీద నిలబడి ప్రసంగించిన యేసు ఇక్కడ దోణి లేకుండా సముద్రము మీద నడుస్తా ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు నీ దగ్గరకు రావడానికి దేనినైనా తనకు మార్గముగా మలుచుకునే దేవుడు అన్నమాట. మన ఇంట్లో ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు మనకి. సడన్గా ఒక ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, లేకపోతే మనల్ని ఎవరైనా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నా మనకి సడన్గా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. కొన్ని మార్లు మన ఇంట్లో భయంకరమైన సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి. అటువంటి తరుణంలో మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే వెంటనే హాస్పిటల్, లేకపోతే మన చుట్టూరు ఎవరున్నారా బాగు చేసేవారని వెతుకుతాం. చాలాసార్లు ఇలా చేసి డబ్బు నష్టపోయాం, సమయం నష్టపోయాం, మనుషుల ప్రాణాలను కూడా కోల్పోయాం. ఈ రాత్రి ఒకవేళ మీ ఇంట్లో ఒక మరణ సమస్య కనుక ఉన్నదేమో, రోగపు సమస్యతో బాధపడుతున్నవేమో, ఆర్థిక సమస్యతో బాధపడుతున్నవేమో, భయంకరమైనటువంటి కృంగుదల నీ జీవితంలోకి ప్రవేశించి బాధపడుతున్నావేమో, ఇటువంటి తరుణంలో ఎవరెవరి దగ్గరకు తిరిగావు, ఎవరెవరినో ఆశ్రయించావు, ఎవరెవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచావు, కానీ ఎవరు నీకు సహాయం చేయలే. మరణపు సమస్య నీ ఇంట్లోకి వచ్చింది. నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, మరణపు సమస్యతో మంచం మీద కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం మొదటగా చూసేది ఎవరంటే డాక్టర్ వైపే చూస్తాం. వైద్యుడి దగ్గరకు వెళ్ళొద్దని చెప్పడం లేదు, కానీ సహజంగా మన చూపు వైద్యుడి వైపే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం చూసేది మనుషుల్ని. కానీ మన జీవితాల్లో ఏ మేలు పొందుకోలేకపోతున్నాం. దాని ద్వారా ఎన్నోసార్లు నీకు కలిగిన సమస్యల్లో మనుషులకు కబురు చేశావు, నీకున్న సమస్యను వారికి తెలియజేసావు. మమ్మీ, నా బిడ్డకు బాగలేదు మమ్మీ, నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉందా మమ్మీ, నాకేదైనా సహాయం పంపండి, లేదంటే మీరు రండి అని. వాళ్ళు అంటారు, ఈ సమయంలో మేము ఎట్లొచ్చాం బిడ్డ, బస్సు లేదు, వెహికల్ లేదు, ఈ మిడ్ నైట్ మేము ఎలా రాగలం, ఏదో ఒక రీతిగా నువ్వే జాగ్రత్త చూసుకో అంటారు. వాళ్ళు రాలేరు. మా చిన్న పాప కింద పడ్డది, గాయమైంది, చాలా చిన్న వయసు. ఎప్పుడైతే గాయమైందో దైవజనురాలు కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏమన్నా అవుద్దేమోనన్న భయం. సాయంత్రం 7 గంటలు కూడా అవలే, ఇంకా 7 కూడా అవలే. నాకు కూడా కొంచెం భయం అనిపించి వెంటనే మా ఇంటికి ఫోన్ చేశాను, అమ్మకి నాన్నకి.
వాళ్ళుంటే కొంచెం ధైర్యం వస్తుందని. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ టైంలో మేము రావడానికి మా దగ్గర ఏమి లేవు నాన్న, రాలేము. అప్పుడు ఎలా ఉందంటే గుండెల్లో ఏదో ఒక భయంకరమైన బరువు పడ్డట్టు అనిపించింది. 7 దాటలే సాయంత్రం, ఇంకా ఈ టైంలో మేము ఎలా రాగలం అని చెప్పారు. నిజమే, నీ కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో నువ్వు చాలామందికి కబురు చేసావు, కానీ నీ దగ్గరికి ఎవరు రాలా, నిన్నెవరు చూడలే. ఒక కుటుంబం ఒక భయంకరమైనటువంటి కష్టాల్లో ఉంది, భయంకరమైనటువంటి శ్రమలోకి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి సమస్యలోకి, ఎలాంటి శ్రమలోకి వెళ్ళిందంటే, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, వారికి ఒకడే సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి పేరు లాజరు అని బైబిల్ చెప్పింది. అతనికట మరణకరమైన రోగం వచ్చిందట, జబ్బు వచ్చింది, అంటే చనిపోయే రోగం వచ్చింది. అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఆ లాజరుకు కలిగి ఉన్న అక్క సహోదరులు ఇద్దరు, వారి పేర్లు మార్తా, మరియా అని చెబుతుంది బైబిల్. వీళ్ళు ఏం చేశారు తెలుసా? రోగి అయిన ఈ లాజరును తీసుకొని ఎక్కడికి పోలే, రోగముతో బాధపడుతున్న లాజరును తీసుకొని ఎవరిని ఆశ్రయించలే, లేకపోతే రోగముతో బాధపడుతున్న లాజరును గురించి వారి కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా వారికి తెలియచేయలే. నేరుగా యేసుక్రీస్తు ప్రభుకి కబురు పెట్టారు. నేరుగా యేసుక్రీస్తు ప్రభుతో ఒక మాట చెప్పండి అని ఒక కబురుని పెట్టారు. మనం చూస్తాం, యోహాను సువార్త 11వ అధ్యాయములో మనం దాన్ని చదువుతూ ఉంటాం. ఏమనో తెలుసా? అయ్యా, నీవు ప్రేమించు లాజరు, నువ్వు ఇష్టపడుతున్న లాజరు ఉన్నాడు చూడు, మా సహోదరుడు, అతడు రోగి అయ్యాడయ్యా, రోగి అయ్యాడయ్యా. నువ్వు వస్తే మా సహోదరుడు బ్రతుకుతాడయ్యా, మా సహోదరుడు చనిపోడు, నువ్వు త్వరగా రాయా అని కబురు పెట్టారు. రాత్రి దేవుడు నేను అడుగుతున్నాడు, నీ సమస్యల్లో నువ్వెవరికి కబురు చేస్తున్నావు? నీ బాధలో నువ్వెవరికి వర్తమానం పంపిస్తున్నావు? నీ సమస్యల్లో నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావు? నీ వేదనలలో నీ పరిస్థితులన్నీ కూడా మూయబడినప్పుడు దారులు నువ్వెవరికి కబురు చేస్తున్నావు? మీ అమ్మగారికా, మీ నాన్నగారికా, నీ బంధువుకా, నీ స్నేహితుడికా, మీ ఊరిలో ధనమున్నటువంటి వ్యక్తికా? వారికి కబురు చేయడాన్ని బట్టి నీకు ఉపయోగం ఏమీ లేదు. వారికి తెలియజేయడాన్ని బట్టి నీ జీవితంలో మేలు జరగదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయములో 3వ వచనములో రాస్తున్నాడు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వెవరికి వర్తమానాన్ని పంపిస్తున్నావు? నీ పరిస్థితిని గురించి, నీ సమస్యల గురించి, నీ బాధల గురించి, నీ అక్కర్ల గురించి, నువ్వు కలిగి ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి నువ్వెవరికి వర్తమానం తెలియజేస్తున్నావు? నాకు తెలిసి నువ్వెవరికి చేస్తావంటే, నీ ఫోన్లో నెంబర్స్ ఎవరు వెతుకుతావంటే, ఈ కష్టాన్ని తీర్చగలిగే వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతావు. వెతికి వాళ్ళకి ఫోన్ కొట్టేస్తావు. అన్నా కొంచెం ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నువ్వు కొంచెం సహాయం చేస్తే మా బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్తానన్నా, కొంచెం పంపించు డబ్బు అంటావు. అతను అంటాడు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అని చెప్పాడు చాలాసార్లు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు తెలుసా? అరే నువ్వు పొద్దున్నే కొద్దిగా ఫోన్ చేయాల్సిన పంచనా, ఇప్పుడే నాన్న, ఇప్పుడే మా మామయ్య ఇచ్చి పట్టుకెళ్ళిపోయాడు ఒక 50,000 ఉంటే. అరే నువ్వు అసలు ఒక మాట ముందు చెప్పినట్లయితే నీ కొరకు అట్టి పెట్టేసి అంటాడు. ఇది నిజమేనా? కాదు. ఇలా ఎన్నిసార్లు మోసపోయావు? ఇలా ఎన్నిసార్లు నీ స్నేహితులు, కుటుంబీకులు, బంధువులు నిన్ను మోసం చేశారు? నువ్వు పిలవగానే, నువ్వు పంపిన కబురుకి, నువ్వు పంపిన వర్తమానానికి ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారా? అవలే, రాలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి కబురు చెప్పాక ఆయన పరిచర్యను అక్కడ ముగించుకొని నేరుగా బేతనీయ ప్రాంతానికి, మార్తా మరియులు ఉన్న గృహానికి వెళ్ళాడు. రాత్రి ఒక దైవజనుడుగా, దేవుని సేవకుడు, ఒక తండ్రిగా, ఒక దేవుని ఆత్మతో నేను చెబుతున్న మాట ఏమంటే, బిడ్డా, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో నువ్వు నీ బంధువులకి కాదు కబురు పెట్టాల్సింది. దావీదు అంటారు, ఆపత్కాలములో నేను నీకు మొర్ర పెట్టగా నీవు నాకు ఉత్తరం ఇచ్చావయ్యా. నిజమే, ఈ ప్రపంచంలో నువ్వు మొర్ర పెట్టగా నీ మొర్రను వినేవాడు ఎవడు లేడు. నీ కుటుంబాల్లో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు నీ మొర్రను వినేవాడు ఎవడు లేడు. కానీ దావీదు అంటున్నాడు, ఆపత్కాలములో నేను నీకు మొర్ర పెట్టగా నాకు సహాయం చేసావయ్యా, నాకు ఉత్తరం ఇచ్చావయ్యా, నాకు సహాయం చేసి నన్ను నడిపించావయ్యా అంటున్నాడు దావీదు. ఎవరా సహాయకుడు? ఎవరు ఆ ఉత్తరం ఇచ్చినటువంటి వ్యక్తి? ఎవరు దావీదు మాట్లాడుతుంటే చెవులు చాచి విన్నటువంటి వ్యక్తి? ఎవరు దావీదు కేకలేసి ప్రార్థన చేస్తుంటే దావీదు మాటలు వినడానికి పరలోకము నుండి తొంగి చూచిన వ్యక్తి? ఆయన పేరే యేసు. రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ సమస్యల్లో, నీ వేదనలో, నీ దుఃఖములో, నీ దుఃఖకర పరిస్థితులలో నువ్వెవరికి కబురు పెడుతున్నావు? మా జీవితాల్లో మేము చాలా మందికి చాలాసార్లు కబురు పెట్టి సమయాన్ని వ్యర్థం చేసుకున్నాం తప్ప మేలు పొందుకోలే. ఎన్నిసార్లునండి ఇంట్లో మేము పరిచర్యకు వచ్చిన నూతన దినాల్లో తినడానికి తిండి లేదు బిడా.
కట్టెల పొయ్యి మీద వండేవారు దైవజనురాలు భోజనం. మరి కట్టెలు ఎక్కడవి? కట్టెలు ఎక్కడవో చెబుతారు విను. సాయంత్రం 4 గంటలు దాటాక నేను సైకిల్ వేసుకొని ఊరు బయటికి వెళ్ళేవాడిని. ఊరు బయట ఉన్న తాడి చెట్లకు ఎండాకాలము ఎండిపోయిన తాటి మట్టలు కింద పడిపోతూ ఉంటాయి. ఆ మట్టలన్నీ సైకిల్ కట్టుకొని వచ్చేవాడిని బిడ్డ. నేను వచ్చేటప్పటికి దైవజనురాలు మా ఇంటి ముందు ఒక పెద్ద కరతుమ్మ చెట్లు గుంపు ఉండేది మా గది ముందు. ఆ కరతుమ్మ చెట్ల గుంపు లోపలికి వెళ్ళిపోయి ఒక చిన్న కొడవలు తీసుకొని ఆ మండలన్నీ ఎండిపోయిన వాటిని నరుకుతా ఉండేది. నిజమండి. ఈ పరిస్థితుల్లో మేము చాలామందిని నా పరిస్థితి ఎలా ఉంది బాగలేదని కబురు చేశాము. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, కొంచెం మాకు సహాయం చేయండి అని మేము కూడా అడిగాము. కానీ ఎవరు రాలేదు బిడ్డ, రారు. కానీ మార్తా మరియలు కబురు పెట్టాక 2 దినములు యేసయ్య అక్కడ ఉండి పరిచర్య చూసుకొని బేతనీయకు వచ్చి వారి ఇంటి దగ్గర నిలబడ్డాడు. నిలబడేసరికి యేసు ప్రభుకి వాళ్ళ ముఖాలు చూడగానే అర్థమైపోయింది ఇక్కడేదో జరిగిందని. ఎందుకు ఇలా ఉన్నారు మీరు అంటుంటే వారు ఏడుస్తుంటారు, అయ్యా మేము కబురు చేయగానే నువ్వు వచ్చి ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడు చూడు చనిపోయాడు అతను అని ఏడుస్తున్నారు. దుఃఖంతో ఆయన ముందు మొర్ర పెడుతున్నారు, కన్నీటితో ఆయన ముందు విలపిస్తున్నారు. అయితే యేసయ్య అతన్ని ఎక్కడ పెట్టారు అని అడిగితే వాళ్ళందరూ అంటున్నారు, ఇప్పటికే 4 రోజులు అయిపోయిందయ్యా, అదిగో అక్కడ సమాధులు పెట్టేశాం, ఇప్పుడు తీస్తే సమాధి కంపు కొట్టుద్ది, వాసన వస్తుంది, వద్దంటున్నారు. యేసయ్య అంటున్నాడు, మీరు రాయి తొలగించండి అంటున్నాడు. నా మాట వింటున్నారా మీరు? ఆ రాయి తొలగించండి. రాయి తొలగించే పూచి మంది, రాయి తొలగించవలసిన బాధ్యత వాళ్ళది. నువ్వు రాయి తొలగిస్తే నేను అద్భుతం చేస్తా అంటున్నాడు. లిసన్ కేర్ఫుల్లీ డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, లిసన్ కేర్ఫుల్లీ. రాయి తొలగించాల్సింది మనం, అద్భుతం చేయవలసింది ఆయన. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, నీ జీవితంలో దేవునికి నీకు అడ్డుగా ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తొలగిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాయి తొలగించు, అద్భుతం ఆయన చేస్తాడు. ఏ పీటర్, పేతురు, వల వేయవలసింది పేతురు, చేపలకు ఆజ్ఞ ఇవ్వవలసింది యేసు. రాయి నువ్వు తొలగించు, అద్భుతం ఆయన చేస్తాడు.
వల నువ్వెయ్యి పేతురు, అద్భుతం నేను చేస్తానన్నాడు. అంతేకాదు, నీరు మీరు పోయండి, నీరు మీరు పోయండి, అది ద్రాక్షరసముగా నేను చేస్తాను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరికి చెప్పొద్దు, ఎవరికి మాట్లాడొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరికి వర్తమానం పంపొద్దు. నీ వర్తమానం ఆయనకు చేరింది. రాత్రి నీ వర్తమానము ఆయనకు చేరింది. రాత్రి ఆయన మూవ్ అయి నీ ఇంట్లోకి వస్తున్నాడు. ఆయన కదులుతూ నీ ఇంట్లోకి వస్తున్నాడు. ఆయన స్పర్శ నీ ఇంట్లో మూవ్ అవుతున్నది. దేవుడికి నువ్వు మొర్ర పెట్టాక, దేవునికి నువ్వు వర్తమానం చెప్పాక, దేవునికి నువ్వు వర్తమానం పంపాక ఆయన రాకుండా ఉన్నాడు. ఆయన రాత్రి ఇంట్లోకి వచ్చాడు. ఏ మనుష్యుడు నీ వర్తమానం వినడు, ఏ మనుష్యుడు నీ బాధను వినడు, ఏ మనుష్యుడు నీకు సహాయం చేయడానికి రాడు. కానీ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీకు ఒక మాట చెప్పడానికి ఈ రాత్రి లైవ్లోకి దేవుని ఆత్మచేత నింపబడి వచ్చాను. ఇదిగో నువ్వు కబురు చేస్తే నీ దగ్గరకు వచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు పిలిస్తే వచ్చేవాడు. మనుషులు రారు, బంధువులు రారు, స్నేహితులు రారు, కుటుంబీకులు రారు, ఇరుగు పొరుగు వాళ్ళు రారు. యేసయ్యా నేను కాకేస్తే నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆ ఇంట్లోకి వచ్చాడు. వారు ఆ ధోనిలో ఆ రాత్రి వేళ మార్కు సువార్తలో రాయబడుతుంటుంది మాట, అతలాకుతలమైపోతున్నారట. అబ్బా, అసలు ఏమైపోతారో వారికి అర్థం కావట్లే. గాలి తుఫాను ఆ ధోనిను కదలకుండా అడ్డగించేసింది. వాళ్ళు కేకలు పెడుతున్నారు. అక్కడ రాయబడలేదు కానీ మాట, వాళ్ళు ఎవరిని కేకలేస్తారని చెప్పండి, వారు ఎవరిని పిలుస్తారని చెప్పండి, వారు ఎవరి కోసం కేకలేసి ఉంటారు? యేసు కోసమే. యేసు కొండ మీద ఉన్నారు, శిష్యులు సముద్రములో ధోనిలో ఉన్నారు. వారు కేకలు కొండ మీద ఏకాంతముగా ప్రార్థిస్తున్న యేసయ్య చెవిలోకి చేరాయి. కౌరాతే వాళ్ళు ప్రార్థించినప్పుడు మీరు గమనించండి, వారు ప్రార్థించినప్పుడు యేసయ్య వారి దగ్గరకు రావడానికి వారు సముద్రంలో ఉన్నారు, యేసయ్య సముద్రపు ఒడ్డున ఉన్నారు. ఆయనకి వెళ్ళడానికి ధోని లేదు అక్కడ. పేతురు, నీ ధోని ఇవ్వయ్యా, నీ ధోనిలో నేను ఎక్కుతాను అని అక్కడేమో ధోని మీద నిలబడి ప్రసంగించిన యేసు ఇక్కడ ధోని లేకుండా సముద్రము మీద నడుస్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ దగ్గరకు రావడానికి దేనినైనా తనకు మార్గముగా మలుచుకునే దేవుడు అన్నమాట. అది నేను రాలేనని చెప్పేవాడు కాదు, నేను ఇవ్వలేనని చెప్పేవాడు కాదు, నా దగ్గర లేదని చెప్పేవాడు కాదు, ఇది నాకు వల్ల కాదని చెప్పేవాడు కాదు, ఇది నేను చెయ్యలేను అని చెప్పే దేవుడు కాదు. రాత్రి దేవునికి చెబుతున్నాడు, మనుషులకు నీవు కబురు పెట్టొద్దు నీ కష్టాల్లో ఉన్నప్పుడు. అమ్మ నాన్నలకు కబురు పెట్టొద్దు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు. మార్తా మరియులు చేసిన అద్భుతమైన పని అదే. వెంటనే యేసు ఎక్కడున్నాడో తెలుసుకొని యేసుకు కబురు చేశారు, బిడా
నువ్వు కూడా కబురు చెయ్యి యేసయ్యకు. కబురు చేయటం అంటే ఎలాగో తెలుసా? మోకరించి నోరు తెరిచి నువ్వు దేవునితో మాట్లాడటమే, ప్రార్థన చేయటమే. నీ తల్లి మంచం దగ్గర మోకరించు, నీ తండ్రి మంచం దగ్గర మోకరించు, నీ బిడ్డల మంచం దగ్గర మోకరించు, నీ కుటుంబ సమస్యల దగ్గర మోకరించు. మోకరించి నోరు తెరిచి యేసయ్యకు ఒక మాట చెప్పు. యేసయ్యా, నా ఇంట్లో నా కొడుకులా ఉన్నాడయ్యా, నా ఇంట్లో నా కుమార్తెలా ఉందయ్యా, నా ఇంట్లో నా భర్త పరిస్థితి ఎలా ఉందయ్యా, నా ఇంట్లో నా తల్లి పరిస్థితి ఎలా ఉంది యేసయ్యా, మీరు రండి యేసయ్యా అని అడిగితే నీ మాటలన్నిటినీ మోసుకుని వెళ్ళడానికి నీ ఇంట్లో దేవదూతల సమూహాలు ఉన్నాయి. ఆ దేవదూతలు ఏం చేస్తారంటే నీ మాటలన్నిటినీ పట్టుకొని ఒక పాత్రలో, ఒకవేళ నువ్వు ఏడుస్తూ చెబుతుంటే నీ కన్నీళ్లను కూడా అందులో పోసుకొని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఆయన చేతిలో పెడతారు దేవదూతలు. ఆయన వాటిని వింటాడు, వాటిని ఆలకిస్తాడు. వాటిని విన్న ఆ యేసు నీ దగ్గరికి కదులుతాడు. రాత్రి మనుషులకు కబురు పెట్టావు, బంధువులకి కబురు చేశావు, రక్త సంబంధికులకి నీ పరిస్థితిని గూర్చినటువంటి వర్తమానం సమాచారం అందించావు. కానీ ఎవరు రాలే. ఈ రాత్రి నువ్వు వర్తమానం దేవునికి చెబితే నీ సందేశం, నీ సమస్య, నీ బాధ, నీ కన్నీరు, నీ దుఃఖాన్ని, నీ అవసరతను, యేసయ్యా నాకు ఈ సమస్య ఉందయ్యా, ఒకసారి మా ఇంటికి రండి యేసయ్యా, నా ఇంట్లో ఉన్న ఈ బీదరికాన్ని తొలగించు, కొరతలు తొలగించు, దారిద్రతను తీసివేయి, అనారోగ్యపు కాడిని తీసివేసయ్యా అంటే ఆయన రాలేను అని చెప్పే దేవుడు కాదు, వస్తాడండి. 38 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 15 కాదు, 38 సంవత్సరాలు కూర్చొని ఆ కోనేట్లో అందరూ దిగుతుంటే ఇతను దిగలేక, నన్ను ఎవరు తీసుకెళ్తారయ్యా, నేను వెళ్ళి లోపల మునిగిపోతున్నారు, అందరూ స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నేనేం వెళ్ళలేకపోతున్నాను, నా స్థితి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని ఆ కోనేటి ఒడ్డు మీద కూర్చొని దేవునికి ఒక వర్తమానం పంపాడు. అంతే, ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఆ యెరూషలేములో దేవుని యొక్క సన్నిధి కదలటం ప్రారంభమైంది. అక్కడ అనేక మంది కూర్చొని ఉన్నప్పటికీ, అక్కడ అనేక మంది స్వస్థత పొందడానికి ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళందరినీ వదిలి ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైన వాడి దగ్గరికి యేసయ్య వెళ్ళాడట. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎందుకు వెళ్ళి ఉంటాడంటారు? 38 సంవత్సరాల నుంచి అక్కడ కూర్చున్న వ్యక్తి దగ్గరికి వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాడట. ఎవరిని? ఊచకాలు గల వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని.
మరి వీళ్ళను కూడా బాగు చేసుకొని రావచ్చు కదా, వీళ్ళను కూడా స్వస్థపరిచి ఈ వ్యక్తి దగ్గర రావచ్చు కదా. కానీ వాళ్ళ దగ్గర యేసు ఆగకుండా నేరుగా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఎందుకు తెలుసా? 38 సంవత్సరాలు నీళ్ళ వైపు చూశాడు, తనకు స్వస్థత రాలా. ఈ నీళ్ళ వైపు చూస్తే నాకేం వచ్చింది? ఈ నీళ్లను కలగజేసిన కూడా ఎక్కడున్నాడు అని వెతుకుతున్నాయి తన కనులు. ఆ స్వస్థతకు కారకుడైన వాడు ఎక్కడున్నాడని వెతకటం ప్రారంభించాయి ఆ కనులు. ఇక్కడ కూర్చున్న ఊచకాలు కుంటివారేమో ఆ నీళ్లను చూస్తున్నారు, ఈ వ్యక్తి ఏమో నీళ్లను చూడటం ఆపి యేసును చూడటం ప్రారంభించాడు. అందుకని ఈ వ్యక్తి దగ్గరకు బయలుదేరాడు ఆయన. అందుకోసమే వాటి వైపు వీటి వైపు, వాటి వైపు వీటి వైపు, ఆ వ్యక్తి వైపు ఈ వ్యక్తి వైపు చూడటం మాని నువ్వు చూడాల్సింది ఏంటంటే దేవుని వైపు. నువ్వు చూడవలసింది యేసు వైపు. రాత్రి యేసు వైపు నువ్వు చూస్తే నీ సమస్య పరిష్కరించబడింది. మార్తా మరియలు చేసిన పని అదే. వైద్యుల వైపు చూడలే, డాక్టర్లను వారు ఆశ్రయించలా, యేసును ఆశ్రయించారు. యేసు వచ్చి తన సహోదరుడైన లాజరును లేపాడు. లాజరు, ఓ లాజరు రాబడి అన్నాడు. జీవము లేని ఆ దేహం, మరణించిన దేహం, నిర్జీవమైన దేహం, పని చేయని దేహం, బలము లేని దేహం, ఊపిరి లేని దేహం ఎప్పుడైతే బయట నుండి జీవము కలిగిన వాక్కును ఆయన పలికాడో, ఆ మాట యేసు క్రీస్తు నోట నుంచి ఎప్పుడైతే విడుదలైందో, లాజరు దేహాన్ని తాకగానే నిర్జీవమైన దేహం జీవము కలిగిన దేహముగా మారిపోయింది. అందుకోసమే యేసు అంటున్నాడు, ఈ జీవము కలిగిన మాట నీ లోపలికి రావాలంటే ఆయనకు నీకు మధ్యలో రాళ్ళు అట్టు ఉండకూడదు. ఉంటే ఈ మాట లోపలికి రాదు. ఆ రాయేంటి? నీ పాపమే. ఆ రాయేంటి? నీ అవిధేయతే. ఆ రాయి ఏమిటి? నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితమే. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరగాలని ఆశ నీకుంటే యేసుకి నీ మాటను చెప్పు, నీ సమస్యను చెప్పు, నీ బాధను చెప్పు, నీ అక్కర చెప్పు, నీ అవసరతను చెప్పు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు తమ సమస్యని, బాధని, దుఃఖాన్ని ఏ మనుష్యుడికి చెప్పలేదు. ఐగుప్తు దేశంలో ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. వాళ్ళు నేరుగా దేవుని వద్దకు వచ్చి చెప్పారు, మా పరిస్థితిని చూడయ్యా, మా స్థితిని మార్చయ్యా, మేము ఈ స్థితిలో ఉండదలుచుకోలేదు, మమ్మల్ని విడిపించయ్యా అని దేవుణ్ణి అడిగారు. దేవునికి ఒక వర్తమానం పంపారు, దేవునికి ఒక కబురు పెట్టారు. వెంటనే దేవుడు వారి జీవితాల్లో కదిలి కార్యం చేసి దేవుడు అద్భుతం చేశాడు. రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నావా? అయితే నీ వర్తమానం యేసయ్యకి చెప్పు, మోకరించి, యేసు నా సమస్యను పరిష్కరించు, నా అక్కరను తీర్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా అని అడుగు. మార్తా మరియలు ఇంటికి వెళ్ళిన దేవుడు నీ ఇంటికి ఎందుకు రాడు? నీ దగ్గరికి ఎందుకు రాడు?
నువ్వు వర్తమానం పంపడంలే, నువ్వు యేసుకి కబురు చేయడంలే, నీకు నువ్వుగా సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, నీకు నువ్వుగా డాక్టర్ల వద్దకు వెళ్తున్నావు, నీకు నువ్వుగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నావు. అందుకని యేసు నీ దగ్గరికి రావటలే. అందుకని యేసు శక్తి నీ జీవితంలో కనబడటం లేదు. ఈ రాత్రి ఆయన ఆశ్రయించు, నీ జీవితంలో గొప్ప కార్యం పొందుకుంటావు. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న నీ భర్త బ్రతుకుతాడు. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న నీ బిడ్డ బ్రతుకుతాడు. మరణకరమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న నీ భార్య బ్రతుకుద్ది. నీ కుటుంబ సభ్యులు బ్రతుకుతారు. నీ తల్లి నీ తండ్రి బ్రతుకుతారు. దేవునికి వర్తమానం పెట్టు. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలో ఆయన పిలువు, అయ్యా నా ఇంటికి రాయని, నా కొడుకును బ్రతికించని అడుగు, నా అప్పును తీర్చని అడుగు, నా అవసరతను తీర్చని అడుగు, నా భర్తను బాగు చేయని అడుగు. అడిగితే రాత్రి ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఎవరో కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు, ఎవరో కూడా అటు ఇటు తిరగొద్దు. మోకరించును ఉన్న చోట యేసుకి కబురు పెట్టు, యేసుకి ఒక వర్తమానం చెప్పు. నోరు తెరిచి ప్రార్థన చేయటం ప్రారంభించు. నోరు తెరిచి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం ప్రారంభించు. నోరు తెరిచి దేవుని సన్నిధిలో కేక వేయడం ప్రారంభించు. అడుగు దేవుణ్ణి, యేసయ్యా నా బిడ్డను బ్రతికించయ్య, నా ఇంటికి వచ్చాను అడుగు. యేసయ్యా నా అప్పు కాడి విరగొట్టయ్యని అడుగు. ఇంటికి వచ్చి యేసయ్యా నా సమస్యను పరిష్కరించయ్యని అడుగు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతా ఉంది. నువ్వు కబురు చేస్తే నీ ఇంటికి వస్తాడు, నువ్వు పిలిస్తే నీ ఇంటికి వస్తాడు, నువ్వు మౌనమైతే రాలేడు. ఈ రాత్రి నువ్వు నోరు తెరిచి ఒక మాటను ఆయనకు చెప్పు. యేసు, ఎన్నో సంవత్సరాలుగా నేను అప్పుతో బాధపడుతున్నాను, నా అప్పు తీర్చడానికి రండి అడుగు. యేసు, నా భర్త మంచం మీద పరుండుకొని లేవలేని స్థితిలో ఉన్నాడు, నా భర్తను బాగు చేయి అని మాట్లాడు. కబురు చేయి, మాట్లాడు, వినిపించు నీ మాట. నోరు తెరువు, నీ ఇంట్లో స్వరమెత్తి పలుకు. అయ్యా, నీ పరిచర్య చేసే నా కొడుకు బలహీనుడైపోయాడయ్యా. ఒకప్పుడు నీ సన్నిధికి వెళ్ళి పాటలు పాడిన నీ సేవకుడు రోగగ్రస్తుడయ్యాడయ్యా. రండయ్యా, నా ఇంటి పరిస్థితిని మార్చండి అయ్యా, నా స్థితిగతులు మార్చండి అయ్యా, నా దుఃఖ సాగరాన్ని తొలగించండి అయ్యా, నా దుఃఖ పరిస్థితుల్ని తీసివేయండి అని అడుగు. అవును, ఆ ఇల్లు విషాదంతో ఉంది, ఆ ఇల్లు దుఃఖంతో ఉంది, ఆ ఇల్లు వేదనతో ఉన్నది, ఆ ఇల్లు ఏడుపుతో ఉన్నది, ఆ ఇల్లు భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఓ, ఆ ఇంట్లోకి ఎవరు వస్తున్నారో తెలుసా? దుఃఖాన్ని తొలగించే దేవుణ్ణి పిలుస్తున్నారు, బాధను తొలగించే దేవుని పిలిచారు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుని పిలిచారు. నీ ఇంట్లో కూడా నువ్వు పిలు, నువ్వు రమ్మని అడుగు. యేసు, నా ఇంట్లోకి రండి అని అడుగు. వారు కబురు పెట్టారు, అయ్యా మా ఇంటికి రాయి అని అడిగారు. నువ్వు ప్రేమించే లాజరు మరణకరమైన రోగంతో ఉన్నాడని అడిగారు, చనిపోయేలా ఉన్నాడని అడిగారు. నువ్వు కూడా చెప్పు, ఎప్పుడు నీ సన్నిధికి వచ్చి పాటలు పాడే నా బిడ్డ మా భయంకర రోగంతో ఉన్నాడయ్యా, ఎప్పుడు నీ సన్నిధికి వెళ్ళి పరిచర్య చేసే నా భర్త రోగంతో ఉన్నాడయ్యా, మా ఇంటికి రండి అయ్యా అని అడుగు. నా ఇంటిని దర్శించండి అయ్యా అని అడుగు. నా ఇంటికి వచ్చి అద్భుతం చెయ్యండి అని అడుగు. మోకరించు. ఈ రాత్రి నీ ఇంటికి యేసయ్య కదులుతున్నాడు. ఈ రాత్రి యేసు నీ ఇంట్లోకి రాబోతూ ఉన్నాడు. ఈ రాత్రి యేసు నీ ఇంటిని దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పిలవగానే బయలుదేరుతాడు. ఈ రాత్రి
నువ్వు కేక వేస్తే వస్తాడు. ఈ రాత్రి పిలువు, మోకరించు. నువ్వున్న స్థలములో మోకరించు. యేసు అని అడుగు, యేసయ్యా అని అడుగు. నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సిస్టర్ భారతి, ప్రభు నిన్ను తాకుతున్నాడు. ప్రభు నీ ఇంటి దగ్గరకు రావడానికి కదులుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ని చూస్తున్న దైవ జనాంగమా, మీరు ఎలాగనే ప్రార్థనలో ఉండాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నేను చెప్పింది మీరు చెప్పండి. తండ్రి, మీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడిని యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయముతో ఈ రాత్రి లైవ్లోకి వచ్చి ఉన్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలతో, ఎన్నో అక్కరలతో వచ్చాం. నీ సేవకుడిలో నుంచి పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఒక దినమున నీ కార్యములను మేము విశ్వసించలేదు, నీ నామాన్ని మేము అంగీకరించలేదు. మమ్మల్ని క్షమించండి. చెట్లకు, రాళ్లకు, పుట్టలకు, మట్టికి, సృష్టికి నేను పూజించాను, తెలియక క్షమించండి. ఈ రాత్రి నీవే నిజమైన దేవుడు అని, నీవే నిజమైన రక్షకుడు అని, నీ ద్వారానే పరలోక రాజ్యము చేరగలుగుతానని, పరలోక రాజ్యాన్ని మాకివ్వడానికి లోకానికి నీ కుమారుడిని యేసు ఈ లోకానికి వచ్చాడని, ఆయనే జీవమని, ఆయనే సత్యమని, ఆయనే మార్గమని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని క్షమించండి క్రీస్తు యేసు నామములో. యేసు రక్తముతో మమ్మల్ని కడగండి, నీ బిడ్డలుగా మార్చుకొని మా గృహంలోకి వచ్చి అద్భుతాలు చేయమని, మా ప్రతి పాపమును, దోషమును యేసు రక్తములో కడిగి తుడిచి మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.